నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను హైదరాబాద్ వచ్చానండి. ఇక్కడ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, పేరు యాక్సానిఫై. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్ వీళ్ళే తయారు చేస్తున్నారు, పైగా మన తెలుగు వాళ్ళు. సో అసలు వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ యొక్క ప్రత్యేకత ఏంటి, అలానే ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్లో ఉన్న కొన్ని డౌట్స్ని డైరెక్ట్గా కంపెనీ CEO గారైన రవి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మన క్వశ్చన్స్కి క్లారిఫికేషన్ కూడా ఇస్తారు. నమస్తే రవి గారు. నమస్తే అండి. సార్, నా మొదటి ప్రశ్న, అసలు ఒక ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడితే ₹1,00,00,000 సంపాదించవచ్చు అంటారా? ₹1,00,00,000 డెఫినెట్గా సంపాదించవచ్చండి. ఇప్పుడు మీరు చూస్తే బయట ఈవీ కార్లు కానీ ఈవీ బైకులు కానీ చాలా గ్రోత్ ఉంది, చాలా పెరుగుతున్నాయి. మీరు రోడ్డు మీద చూస్తే గ్రీన్ నెంబర్ ప్లేట్స్ చూడండి, డే బై డే చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఆ విధంగా చూస్తే ఆ వెహికల్స్ అన్నిటికీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి బయట. అది ఇప్పుడు ఈ పర్టికులర్ బిజినెస్లో గవర్నమెంటే పెట్టాలి, ఇట్లా ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. సో ఎవరైనా సరే ఈ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ₹1,00,00,000 సంపాదించాలన్న గోల్ ఉంటే ఇంకా మరీ మంచిది. నంబర్ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టి బాగా గ్రో చేసి, బ్రాండ్ గ్రో చేసి మీరు ఆ గోల్ డెఫినెట్గా రీచ్ అవ్వచ్చు ఎవరైనా. సో మీ యాక్సానిఫై ఛార్జింగ్ స్టేషన్స్ గురించి మాట్లాడితే, బయట చాలా ఛార్జింగ్ స్టేషన్ కంపెనీస్ వస్తున్నాయి. రోజుకి కనీసం 1-2 కొత్త కంపెనీస్ యాడ్ అవుతూనే ఉన్నాయి. ఆ కంపెనీలకి యాక్సానిఫై ఛార్జింగ్ స్టేషన్ కంపెనీకి ఉన్న తేడా ఏంటి? మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు మనం యాక్సానిఫై అనేది ఇక్కడ పెట్టిన కారణం కూడా లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, లోకల్గా డిజైన్ చేసి, లోకల్ కండిషన్స్ కోసం డిజైన్ చేసి మంచి ప్రోడక్ట్, మంచి సొల్యూషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం కంపెనీని. సో అలా ఎందుకంటే ఇప్పుడు వేరే చాలామంది కంపెనీస్ ఉండొచ్చు, వాళ్ళు బయట నుంచి పార్ట్స్ తెచ్చుకొని బయట లేబులింగ్ చేసి ఇట్లా డిఫరెంట్ మెథడ్స్లో బిజినెస్ చేయొచ్చు. కానీ అది ఎన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది, మీరు పెట్టిన కండిషన్స్లో వర్క్ అవుతుందా అనేది వీ డోంట్ నో. బట్ బికాజ్ ఈ ప్రోడక్ట్ అనేది మనం ఇంటర్నల్గా డిజైన్ చేసి ఇండియన్ కండిషన్స్ కోసం చేసాం కాబట్టి వీ కెన్ గ్యారంటీ దట్ దిస్ విల్ వర్క్ ఫర్ ఇండియన్ కండిషన్స్ అండ్ ఇట్ విల్ గివ్ అ లాంగ్ లైఫ్. సో ఇప్పుడు మీరు ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెట్టి సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీగా ఎదుగుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్స్లో ఉన్నారు. సో ఒక యూనిక్నెస్ అంటే ఏమంటే మీకు యాక్సానిఫైలో ఇప్పుడు చాలా వరకు కొన్ని కస్టమర్కి డౌట్ ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్ పెట్టేటప్పుడు వర్షం వస్తే ఏమన్నా అయిపోతుందేమో అని. అసలు వాటర్ ప్రూఫ్ ఛార్జర్స్ అనేవి ఇవి? సార్, ఛార్జర్లో 2 పార్ట్స్ మనం మెయిన్గా చూడొచ్చు. ఛార్జర్ మెయిన్ బాక్స్ ఉంటుంది అండ్ ఛార్జింగ్ గన్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఈ ఛార్జింగ్ బాక్స్ అనేది మేము డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు వీ కంప్లీట్లీ వాటర్ టెస్ట్ ఇట్. అంటే దాని మీద మనం రెయిన్ లాగా వాటర్ స్ప్రే చేసి దానిలో ఏమీ లోపలికి వాటర్ వెళ్ళట్లేదు అనేది కన్ఫర్మ్ చేసుకున్నాకే మనము డిస్పాచ్ చేస్తాము. వాటర్ ప్రూఫ్ అనేది అది కంప్లీట్ వాటర్. ఇటు వచ్చి గన్ అనేది ఉంటుంది, ఆ గన్ అనేది వెహికల్లో ప్లగ్ ఇన్ చేస్తాము. అదొక్కటి, అది కూడా వాటర్ ప్రూఫే యాజ్ లాంగ్ యాజ్ యూ ప్లగ్ ఇట్ ఇన్ టు ద వెహికల్. అంటే వెహికల్లో ప్లగ్ ఇన్ చేసినప్పుడు బయట వర్షం పడినా ఏం కాదు. బట్ అలా అని చెప్పి గన్ ఇలా రోడ్డు మీద పడేసి ఇట్లాంటి కొంతమంది చేస్తుంటారు, అలాంటప్పుడు మాత్రం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు గన్ గురించి చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉంటారు కొన్ని ఛార్జింగ్ స్టేషన్స్లో ఛార్జర్ గన్స్ అనేవి కొన్ని కాలిపోతున్న పరిస్థితులు. అంటే జనరల్గా అది ఎందుకు జరుగుతుంది? అంటే క్వాలిటీ లేని గన్స్ వాడడం వల్ల. ఒకవేళ యాక్సానిఫై ఎలాంటి గన్స్ వాడతారు? గుడ్ క్వశ్చన్ అండి ఇది. యాక్చువల్గా ఛార్జర్లో ఉన్న మెయిన్ కాంపోనెంట్ ఈ గన్. సో ఈ గన్ అనేది డ్యామేజ్ అవ్వటం వల్ల ఛార్జర్ డౌన్ అవ్వటం లేదా వర్కింగ్ కండిషన్లో లేకపోవడం జరుగుతుంది. సో ఛార్జింగ్ గన్ అనేది గుడ్ కండిషన్లో ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఇలా మీరు అన్నట్టు ఆ ఛార్జింగ్ గన్ యొక్క టెర్మినల్స్ బర్న్ అయిపోవటం అనేది జరుగుతుంది బయట, డ్యూ టు మల్టిపుల్ రీజన్స్. సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం వల్ల లేదా మంచి క్వాలిటీ గన్స్ చేయకపోవటం వల్ల జరుగుతుంది. సో మేమైతే యాక్సానిఫై ఛార్జర్స్లో యూజ్ చేసే గన్స్ వెరీ హై క్వాలిటీ, వెల్ టెస్టెడ్ గన్స్ వాడుతున్నాము. ప్లస్ హై టెంపరేచర్ ఏమన్నా వస్తే అలాంటప్పుడు కూడా ఈ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికి కూడా మేము మెజర్స్ తీసుకుంటాము. ఆ గన్లో కొన్ని టెంపరేచర్ సెన్సర్స్ పెడతాము. ఏమైనా ఇష్యూ వస్తే వెంటనే వి కంట్రోల్ ద ఛార్జింగ్. సో ఈ విధంగా చేయడం వల్ల, ఈ మెజర్స్ అన్నీ తీసుకోవడం వల్ల గన్ పాడవటానికి ఛాన్సెస్ ఉండవు. ఇప్పుడు మీరు చూసినట్లయితే మన చిన్నప్పుడు ఛార్జింగ్ స్టేషన్ చూడగానే మన చిన్నప్పుడు టెలిఫోన్ బూత్లు గుర్తుకొస్తుంది, ఎంత పెద్ద ఛార్జ్. ఎందుకని మీరు యాక్సానిఫై కంపెనీ ద్వారా ఆ కాంపాక్ట్నెస్ తీసుకొచ్చే ప్లాన్ ఏం లేదా మీకు?
కాంపాక్ట్ ఛార్జెస్ ఉన్నాయండి. మీరు చూస్తే మన లైనప్ ఆఫ్ ప్రొడక్ట్స్లో కాంపాక్ట్ ఛార్జెస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇటు వచ్చి ఈ పెద్ద ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్ ఛార్జెస్ ఆర్ సమ్ పీపుల్ కాల్ యాజ్ సూపర్ ఛార్జెస్, డీసీ ఫాస్ట్ ఛార్జెస్ అనేవి, దే ఆర్ డిజైన్డ్ ఫర్ టు ఛార్జ్ విత్ ఇన్ 30 minutes, విత్ ఇన్ 40 minutesలో ఛార్జింగ్ అయిపోవాలి. ఈవెన్ నౌ-ఎ-డేస్ వీ కెన్ ఆల్సో ఛార్జ్ విత్ ఇన్ 20 minutes. సో ఇంత స్పీడ్గా ఛార్జ్ చేయాలంటే దానిలో మేము ఎక్కువ పవర్ ఎలక్ట్రానిక్స్ పెట్టాలి. సో దీనివల్ల ఛార్జర్ సైజ్ పెరుగుతుంది. కానీ అదేమి పెద్ద ప్రాబ్లం కానీ ఛార్జర్ వన్స్ ఇన్స్టాల్ చేశాక దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఎటొచ్చి ఒక విధంగా చూడాలంటే యాక్చువల్ ఛార్జర్ సైజ్ పెద్దగా ఉంటేనే మంచిది. ఎందుకంటే దాంట్లో హీట్ జనరేట్ అవుతుంది. మనం పవర్ డెలివరీ చేస్తున్నప్పుడు కార్కి ఛార్జర్ లోపల కొంచెం హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ని మనం నీట్గా బయటికి పంపించాలి. బయటికి పంపించాలంటే లోపల ఫ్యాన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో దీనికోసం మనం అంటే మా ఫిలాసఫీ ఫస్ట్ నుంచి సేఫ్టీ అండ్ రిలయబిలిటీ. సో కాంపాక్ట్ చేయాలనేది మెయిన్ ప్రయారిటీ కాదు, ఫస్ట్ సేఫ్టీ అండ్ రిలయబిలిటీ. సో ఆ రిలయబుల్గా కొన్ని సంవత్సరాలు ఈ ఛార్జర్ పనిచేయాలంటే మనం దానికి మంచి స్పేస్ ఇవ్వాలి, అరౌండ్ ద ఛార్జర్ కూడా మంచి స్పేస్ ఇవ్వాలి. ఇట్లాంటి అసలు ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి కూడా మేము యాక్చువల్ గైడెన్స్ ఇస్తాము. చాలామంది తెలుసుకోవాలనుకునే విషయం ఏంటంటే అసలు ఈ ఛార్జింగ్ స్టేషన్లో అత్యంత కాస్ట్లీ కాంపోనెంట్ ఏముంటుంది అసలు? కాస్ట్లీ కాంపోనెంట్ అంటే దీంట్లో మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయండి. అంటే ఇందాక చెప్పినట్టు మనం క్వాలిటీ కాంపోనెంట్స్ వాడాలంటే కాస్ట్ కూడా కొంచెం దానికి తగ్గట్టు పెట్టాలి. రైట్ నౌ బయటికి మీరు చూస్తే మెయిన్ కాస్ట్లీ కాంపోనెంట్ ఇస్ ద గన్. సో దాన్ని ఇందాక చెప్పినట్టు దాన్ని సేఫ్ గార్డ్ చేసుకొని బాగా మెయింటైన్ చేసుకుంటే ఛార్జింగ్ స్టేషన్ 5 years అయినా 10 years అయినా పనిచేస్తుంది. సో మీకు ఇప్పుడు మార్కెట్లో చూస్తే 60 kilowatt ఛార్జర్స్ అంటారు, 120, 240 అని. సో అంటే ఇప్పుడు ఒకళ్ళు 120 kilowatt ఛార్జర్ అని చెప్తే 2 గన్స్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు 2 గన్స్ పెడితే 120 వస్తుంది, ఒక దాంట్లో పెట్టినా 120 వస్తుంది. అది అదే గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఈ పర్టికులర్ మీరు చెప్పే సినారియోని మేము హ్యాండిల్ చేయడానికి ఒక ఫీచర్ ఇంప్లిమెంట్ చేసాము. దాని పేరు డైనమిక్ షేరింగ్. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎగ్జాంపుల్లో 120 kilowatt ఛార్జర్ అనుకోండి, 2 గన్స్ ఉన్నాయి అంటే 60 kilowatt ఇవ్వచ్చు ఈచ్ గన్కి. సో 2 కార్స్ వచ్చినాయి అనుకోండి, ఈచ్ కార్ 60 ఛార్జ్ అవుతుంది. బట్ ఒక కార్ ఛార్జింగ్ అయిపోయి వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఏం అవ్వాలి? మిగిలిన ఇంకో కార్ కూడా అలాగే 60లో ఛార్జ్ అవుతుంది అనుకోండి, ఇంకెక్కువ టైం తీసుకుంటుంది. కానీ మనం ఈ డైనమిక్ షేరింగ్ అనే ఫీచర్ వల్ల ఒక కార్ వెళ్ళిపోయిన వెంటనే ఆ మిగిలిన ఇంకో కార్కి మనం పూర్తిగా 120 kilowatt దానికి ఇచ్చేస్తాము. సో దీనివల్ల ఛార్జింగ్ టైం చాలా తగ్గిపోతుంది. సో కస్టమర్ హ్యాపీగా ఉంటాడు. సో మేజర్గా ఇప్పుడు మార్కెట్లో చూస్తే ఎక్కువగా 60 kilowatt ఛార్జర్స్ బాగా వెళ్తున్నాయి. ఇటువంటి 60 kilowatt ఛార్జర్స్కి అసలు మెయింటెనెన్స్ కాస్ట్లు ఏముంటాయి మనకి? మెయింటెనెన్స్ కాస్ట్ అంటే మనకి ఈ మీరు చెప్పే 60 kilowatt ఏదైతే ఉందో ఇది అగైన్ ఇది డీసీ ఫాస్ట్ ఛార్జర్. సో దీంట్లో మనకి మెయింటెనెన్స్ మెయిన్గా 2 things అండి. ఒకటి గన్. ఇందాక చెప్పినట్టు గన్ అనేది డస్ట్ పట్టకుండా, అంటే ఛార్జింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ తీసుకెళ్ళి ఛార్జర్కి కనెక్ట్ చేయటము, ఇట్లాంటి ప్రాపర్ కేర్ తీసుకోవాలి. సెకండ్, ఒక ఛార్జర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో ఆ ఛార్జింగ్ స్టేషన్కి అర్థింగ్ బాగుండాలండి. అర్థింగ్ బాగుంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఏం రావు మీకు మిగతా. సో అది సెకండ్. థర్డ్, ఈ ఇందాక చెప్పినట్టు ఈ ఛార్జర్లో ఫ్యాన్స్ ఉంటాయి. సో ఈ ఫ్యాన్స్ ఈ ఎయిర్ని ఇటు నుంచి అటు ఫ్లో చేస్తూ ఉంటాయి. అప్పుడు ఏదైనా డస్ట్ కలెక్ట్ అవుతే ఎవ్రీ ఫ్యూ మంత్స్ ఆర్ అట్లీస్ట్ 1 yearకి ఒకసారి ఆ లోపల డస్ట్ క్లీన్ చేయాలి. సో ఈ 3 things చేస్తే ఛార్జర్ విల్ హ్యావ్ ఎ వెరీ లాంగ్ లైఫ్. ఈ రోజుకి చాలామంది ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడితే వాళ్ళకు ఉన్న డౌట్, రేపు పొద్దున్న మేము ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెట్టి ఛార్జింగ్ స్టేషన్ కాలిపోతే ఏంటి పరిస్థితి? మీ యాక్సోనిఫై ఛార్జర్స్ కాలవని ఏమైనా భరోసా ఇస్తారా? అది డెఫినెట్గా మా సైడ్ నుంచి అది ఆ గ్యారంటీ ఉంటుందండి. ఛార్జర్లో కానీ ఛార్జర్ ద్వారా కార్కి కానీ లేదా ఇది ఛార్జర్ని యూజ్ చేసే పర్సన్కి కానీ ఎటువంటి హాని జరగకుండా మేము చాలా కేర్ తీసుకున్నాం. లోపల డిజైన్లో దానిలో వాడే కాంపోనెంట్స్ కానీ ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరిగినా వెంటనే మనం కట్ చేస్తాము. లేదా అక్కడ పర్సన్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు షాక్ కొట్టే ఛాన్స్ లేకుండా మనం లోపల చాలా ప్రొటెక్షన్స్ పెట్టాము. సో దీనివల్ల ఛార్జర్, వెహికల్, పర్సన్ ఆల్ 3 are సేఫ్. సో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ వల్ల ఒక పాజిటివ్ అనుకోవచ్చు, నెగిటివ్ 2 points వస్తాయి. ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి?
అంటే మీరు అన్నది కంప్లీట్ రాంగ్ ఏం కాదు, బట్ అలా అని దానివల్ల భయపడాల్సిన పని కూడా లేదు యాక్చువల్గా. జనరల్గా ఒక ఈవీ స్కూటర్ కానీ ఈవీ కార్ కానీ ఉన్నవాళ్ళు మన ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఆ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకునేది స్లో ఛార్జింగ్ అంటాం మనం. సో జనరల్ సైంటిఫిక్గా మేము రికమెండ్ చేసేది కానీ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ రికమెండ్ చేసేది కానీ ఒక 4 సార్లు స్లో ఛార్జింగ్ పెట్టుకుని ఒకసారి ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే వెహికల్కి లాంగ్ లైఫ్, అంటే వెహికల్ అంటే ఈ కేసులో బ్యాటరీకి లాంగ్ లైఫ్ ఉంటుంది, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ లేదు. అలానే లేదు నేను ఎక్కువ బయట తిరుగుతాను, నేను ఎక్కువ బయటే ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకుంటాను, ఇబ్బంది లేదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 4-5 years మీకు బ్యాటరీ కెపాసిటీ కొంచెం తగ్గుతుంది. సేమ్ మీ మొబైల్ ఫోన్ ఎలా అయితే ఒక 3 years వాడాక 2 years వాడాక బ్యాటరీ లైఫ్ ఎలా తగ్గుతుంది, దీంట్లో కూడా ఒక 2% ఈ రేంజ్లో లైఫ్ తగ్గే అవకాశం ఉంది. బట్ అగైన్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ మీరు బండిని కరెక్ట్గా నడుపుతూ ఉంటే ఎటువంటి ఇబ్బంది రాదు. సార్ చాలామంది ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టే వాళ్ళకి ఒక పెద్ద డౌట్, మీరు ఇందాక ఫస్ట్ మాటలో చెప్పేసారు ₹1 సంపాదించవచ్చు. జనరల్గా వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఈవెన్ ₹10 మీరు 10,000 రూపాయలతో స్టార్ట్ చేసినా ఆ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చూస్తారు. ఇప్పుడున్న మార్కెట్లో అందరూ చెప్తున్నారు మీ డబ్బులు వస్తాయి, అసలు ఎప్పుడు వస్తాయి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది? ఇప్పుడు ఆల్రెడీ మేము సప్లై చేసిన కస్టమర్స్తో మాట్లాడిన వాళ్ళ దగ్గరికి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి ఈ డేటా మేము తీసుకుంటున్నాం. దీన్ని బట్టి చూస్తే డైలీ అంటే మీకు సాటర్డే సండే అయితే ఎక్కువ వెహికల్స్ వస్తున్నాయి, మినిమం ఒక 8 to 10 వెహికల్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా మేము క్యాలిక్యులేట్ చేసి చూస్తే మీకు 1.5 to 2 yearsలో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చేస్తుంది. ఆ తర్వాత అంతా మీకు మీరు ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. కొంచెం నిరీక్షణ ఉంటుంది అంటే ఇప్పుడు మన ఎన్ని వెహికల్స్ ఉన్నాయి రోడ్డు మీద అనేది ఒకటి. అయితే దీనిలో ఇంకో మెయిన్ పాయింట్ ఒకటి ఉందండి, మీరు వినే ఉంటారు రియల్ ఎస్టేట్ ఎక్కడ కొనాలి అంటే మీకు జనరల్గా దొరికేది 3 పాయింట్స్ అని చెప్తారు. ఏంటి ఆ పాయింట్స్ అంటే లొకేషన్ అంటారు. ఛార్జింగ్ స్టేషన్ కూడా అంతే అండి, మీకు ఎక్కువ వెహికల్స్ వచ్చే లొకేషన్లో పెడితే మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఫాస్ట్గా వస్తుంది. వితిన్ 1 yearలో వచ్చేసే ఛాన్స్ కూడా ఉంది. మేము ఈ ఫాస్ట్ ఛార్జెస్ కొంత కస్టమర్స్కి ఇచ్చాం మేము. సో వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ, డైలీ 10 వెహికల్స్ వస్తున్నాయి. సో దే ఆర్ డైలీ మెనీ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ దే ఆర్ ఏబుల్ టు ఎర్న్. సో వాళ్ళు ఫాస్ట్గా పే బ్యాక్ చేసేస్తున్నారు. మీ లొకేషన్ ఆ సీక్రెట్స్ ఏంటో చెప్తే తెలుస్తుంది కదా, ఎక్కడ లొకేషన్ బాగా పని అయ్యేదంటే? రైట్ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తే ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళు ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారు. ఎట్లా అంటే ఓకే నేను విజయవాడ టు హైదరాబాద్ హైవే కవర్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా హైదరాబాద్ నుంచి ముంబై హైవే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా ఒక స్ట్రాటజీ పెట్టుకొని ఆ లైన్లో ఎక్కువ ఛార్జెస్ పెట్టుకుంటూ వెళ్తున్నారు. సో వాళ్ళ బ్రాండ్ కూడా బిల్డ్ అవుతుంది. సో ఆ లైన్లో ట్రావెల్ చేసే వాళ్ళందరికీ ఆ బ్రాండ్ నోటెడ్ అయిపోతుంది. సో ఈ విధంగా చేస్తే వాళ్ళ బ్రాండ్ బిల్డ్ అవుతుంది, ఎక్కువ ఛార్జెస్ పెట్టుకునే ఎక్కువ లొకేషన్స్లో ఛార్జింగ్ పెట్టుకునే ఆపర్చునిటీ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మీ ఛార్జింగ్ స్టేషన్ గురించి మాట్లాడితే ఇంకొక క్వశ్చన్ ఎక్కువ మందికి ఉండేది ఏంటంటే, ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టేసిన తర్వాత ఈ వర్షంలో మీరు ఇందాక చెప్పారు వాటర్ ప్రొటెక్టెడ్, ఇప్పుడు నిజంగా కంటిన్యూస్గా రెయిన్ పడుతుంది, అప్పుడు కూడా పెట్టుకోవచ్చు ఛార్జింగ్? అప్పుడు కూడా పెట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏం లేదు. అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఛార్జింగ్ గన్ అనేది మీరు కింద పడేయకుండా నీట్గా ఛార్జర్కి అలా పెట్టేసి ఉంచి మళ్ళీ తీసుకెళ్ళి వెహికల్కి పెడితే 2 చోట్ల ఏ ప్రాబ్లం రాదు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ వెళ్తుందా వాళ్ళకి? సబ్సిడీలు ఉన్నాయండి. ఈ సబ్సిడీలు అనేవి స్టేట్ బై స్టేట్ మారుతున్నాయి. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా గవర్నమెంట్ అనేది ఇన్సెంటివ్స్ సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తీసుకున్నాం అనుకోండి, తెలంగాణ గవర్నమెంట్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మామూలుగా మీరు ఒక ఎలక్ట్రిసిటీ మీటర్ పెట్టుకుంటే యూనిట్కి ₹9 ₹10 అలా అవుతే ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకుంటాను అని చెప్పి మీరు అప్లై చేసుకుంటే అక్కడ ఓన్లీ ₹6 per యూనిట్, అంటే ₹6 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. సో దీనివల్ల ప్రాఫిట్స్ ఇంకా ఇంకా ఫాస్ట్గా రిటర్న్ వచ్చే అవకాశం కల్పించారు తెలంగాణ గవర్నమెంట్. సో ఇలాగ స్టేట్ వైడ్ కూడా పాలసీస్ ఉన్నాయి? స్టేట్ వైడ్ చాలా డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయండి. మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము గైడ్ చేస్తాము ఏ స్టేట్లో ఎట్లా ఉందనేది. ఇంకోటి మన ఛార్జింగ్ స్టేషన్స్లో మీ యాక్సానిఫై నుంచి ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు? సేఫ్టీ మెజర్స్ చాలా తీసుకుంటామండి. మా టాప్ ప్రయారిటీస్లో సేఫ్టీ, రిలయబిలిటీ, క్వాలిటీ ఇవి చాలా టాప్ ప్రయారిటీస్గా తీసుకుంటాం మా ప్రోడక్ట్ డిజైన్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ.
ఎటొచ్చి మీరు అడిగిన పాయింట్కి ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు మన ఇండియాలో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అలాంటి ఫ్లక్చుయేషన్స్ని హ్యాండిల్ చేసేట్టుగా మనం లోపల ఉన్న ఎలక్ట్రానిక్స్ డిజైన్ చేసాము. అలానే లోడ్ ఒకవేళ ఓవర్లోడ్ అయినా లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయినా, జనరల్గా మీరు వింటర్ బయట కాలిపోతున్నాయని షార్ట్ సర్క్యూట్ అయ్యిందని చెప్పి, అలాంటి షార్ట్ సర్క్యూట్ కూడా మనం ఛార్జర్లో ప్రొటెక్షన్ పెట్టాం. అంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా వెంటనే మనం స్టాప్ చేసేస్తాం, అక్కడ ఇంకా ఫైర్ జరగటం కానీ అట్లాంటివి రాకుండా. ఇంకా థర్డ్, ఎవరన్నా టచ్ చేసినప్పుడు, ఇప్పుడు మనం బయట వింటుంటాం షాక్ కొట్టింది ఇట్లా అయింది అని చెప్పి, అలాంటివి జరిగినా సరే, అంటే టచ్ చేసినప్పుడు షాక్ కొడితే ఎటువంటి హాని జరగకుండా ఉండటం కోసం మనం ఆ ఫీచర్స్ కూడా ఇందులో మనం యాడ్ చేసాము. సో ఈ ప్రొటెక్షన్స్ అన్ని యాడ్ చేయడం వల్ల చార్జర్ ఈజ్ వెరీ సేఫ్ ఫర్ ద పర్సన్, ఫర్ ద వెహికల్ అండ్ ఆల్సో ద చార్జర్ ఇట్ సెల్ఫ్. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటే కొంచెం మంది ఆ రేట్లు అంటే కొంచెం గుండాగినంత పరిస్థితి ఉంటుంది. ఆ ప్రైజెస్ ఉంటే కొన్ని డీసీ ఛార్జర్ రేట్లు. సో డీసీ ఛార్జింగ్ స్టేషన్ మినిమం ఎంత లేదని లక్షల్లోనే ఉంటుంది. దాన్ని వేలలో తీసుకొచ్చే ఉపాయం ఉందా మీ దగ్గర? మీరు చెప్పింది కరెక్టే. ఏసీ ఛార్జర్స్తో కంపేర్ చేస్తే, అంటే స్లో ఛార్జర్స్తో కంపేర్ చేస్తే ఫాస్ట్ ఛార్జర్స్ అనేవి ఎక్కువ కాస్ట్. అంటే దీనికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జర్ యూస్ చేసినప్పుడు ఎక్కువ కరెంట్ మనం సప్లై చేయాలి, దాని నుంచి కన్వర్ట్ చేసి కార్కి ఇవ్వాలి. ఇవన్నీ చేయటం, ఈ కాంప్లెక్సిటీ హ్యాండిల్ చేయడం కోసం మన లోపల పెట్టే ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ కొన్ని కాస్ట్లీ అవుతాయి. సో దానివల్ల మీకు ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఆ విధంగానే మీకు వచ్చే రిటర్న్స్ కూడా దానికి తగ్గట్టే వస్తాయి. ఇప్పుడు మామూలు స్లో ఛార్జింగ్ అంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ మీద ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో ఈ విధంగా కొంచెం ఫాస్టర్ పే బ్యాక్ వస్తుంది. ప్రైస్ తగ్గించడం అంటారా, మేము నిరంతరం కృషి చేస్తూ ఉంటాము. కాస్ట్ తగ్గిస్తే ఎక్కువ కస్టమర్స్కి అందజేయచ్చు అని చెప్పి డెఫినెట్గా మేము అదైతే ప్రయత్నిస్తున్నాము. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ మీరే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టారు కాబట్టి ఆ కాంప్లెక్సిటీని కాస్త సింప్లిఫైడ్ చేసుకునే, ఇంకా భవిష్యత్తులో తగ్గించే అవకాశాలు ప్లాన్ ఉంటుంది? తప్పకుండా అండి. అలానే మేము ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో చేస్తున్నాము. నెక్స్ట్ యూనిట్ 2 కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ ఇంకా పెద్ద ఫెసిలిటీ, ఎక్కువ ఛార్జెస్ పర్ డే మ్యానుఫ్యాక్చర్ చేసి దాని ద్వారా కూడా కాస్ట్ తగ్గిద్దామని మేము ప్లాన్ చేసి ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఫైనల్గా ఒక విషయం, ఇది ఇండస్ట్రీ పరంగా మీరు ఒక ఛార్జర్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఇప్పుడు చూస్తే ఒక్కొక్క కారు ఒక్కొక్క రకమైన కనెక్టర్ తీసుకొస్తుంది. అలా ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్కే కాంప్లెక్స్గా అయిపోతుంది. మనకంటూ ఒక స్టాండర్డ్, ఫస్ట్లో మన భారత్ డీసీ ఛార్జర్ అని చెప్పారు, తర్వాత ఇప్పటికీ ఈ రోజుకి మన యూరోపియన్ స్టాండర్డ్స్ యూజ్ చేస్తున్నాం. డీసీ CCS Type 2 అంటున్నాం, Type 2 అంటున్నాం. ఈవెన్ మళ్ళీ స్కూటర్స్కి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క కనెక్టర్ యూజ్ చేస్తున్నారు. దీన్ని మీరు ఒక ఛార్జింగ్ మ్యానుఫ్యాక్చరర్గా ఒకటే కనెక్టర్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? తప్పకుండా అండి. ఒకటే కనెక్టర్, ఒకటే స్టాండర్డ్ ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ ఛార్జింగ్ స్టేషన్లో 4 ఛార్జర్లు ఉన్నాయనుకోండి, ఏ కార్ అన్నా ఏ వెహికల్ వచ్చి ఛార్జ్ చేసుకోవచ్చు. లేదా వచ్చే కార్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాకెట్లు ఇలా ఉంటే దానికి తగ్గట్టు 4 కాదు అక్కడ 8 పెట్టాల్సి వస్తుంది. సో ఇలా కాస్ట్లు పెరిగిపోతూ ఉంటాయి. సో మీరు అన్నది పాయింట్ కరెక్ట్. ఒక స్టాండర్డ్ ఉంటే అందరికీ మంచిది. ఛార్జర్ మ్యానుఫ్యాక్చరర్స్కి, వెహికల్ చేసే వాళ్ళకి, మన జనరల్ పబ్లిక్కి అందరికీ కూడా ఒక స్టాండర్డ్ ఉంటే మంచిది. మన లక్కీగా మన ఇండియాలో అయితే ఇప్పుడు కార్స్ వరకు CCS 2 అనే స్టాండర్డ్కి కన్వర్జ్ అయిపోయింది మార్కెట్. ఇప్పుడు ఆ DC001 స్టాండర్డ్ అనేది ఇప్పుడు ఏ వెహికల్స్ రావట్లేదు. అంత కార్స్ అన్నీ కూడా ఇప్పుడు CCS 2 స్టాండర్డ్ తోటి వస్తున్నాయి. మీరు ఎటొచ్చి 2 వీలర్స్కి వస్తే ఈ మధ్యనే గవర్నమెంట్ అనౌన్స్ చేశారు పర్టికులర్ స్టాండర్డ్. కరెక్ట్. ఇతర వాళ్ళు యూస్ చేసే ప్లగ్ని స్టాండర్డైజ్ చేస్తున్నారు, విచ్ ఈస్ ఎ గుడ్ స్టెప్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. దాని ద్వారా 2 వీలర్స్ కూడా మేము ఛార్జింగ్ స్టేషన్స్ అఫోర్డబుల్ కాస్ట్లో ఇవ్వగలుగుతాం. ఇంకొకటి, మీరు ఛార్జింగ్ స్టేషన్ తీసుకుంటే ఒక నార్మల్ ఇప్పుడు టెలిఫోన్ అంత సైజు ఉన్న మీ టెలిఫోన్ ఛార్జర్లో 2 గన్స్ ఇస్తున్నారు. ఒక 4 గన్స్ ఇస్తే వాళ్ళకి లాభాలు ఎక్కువ వస్తాయి కదా? ఇవ్వచ్చండి. దాంట్లో మేము అలాంటి ప్రొడక్ట్ చేయడంలో ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇక్కడ లిమిటేషన్ ఏంటంటే స్పేస్. ఇప్పుడు ఒక 2 కార్లు పార్క్ చేయాలి, ఆ 2 కార్ల మధ్యలో ఈ ఛార్జర్ పెడుతున్నాం 2 గన్స్ పెట్టినప్పుడు. ఇప్పుడు 4 గన్స్ పెట్టారనుకోండి, 4 కార్లు పార్క్ చేసిన వరకు ఆ గన్ రీచ్ అవ్వాలి. సో ఈ లెంత్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి లేకుండా ఈజీగా ఉంటుందని చెప్పి 2 గన్స్ ఛార్జెస్ ఎక్కువ చేస్తున్నాం మనం. లెంత్ పెంచుకుంటే వెళ్తే ప్రాబ్లం అవుతుంది గన్స్కి? గుడ్ క్వశ్చన్. ఇది లెంత్ పెంచుకుంటే వెళ్ళే కొద్దీ, ఆ గన్ యొక్క లెంత్ పెరిగిన కొద్దీ ఎఫిషియన్సీ, అందులో
కొంచెం వోల్టేజ్ డ్రాప్ అయ్యి దానిలో పవర్ లాస్ అవుతుంది. సో అనవసరంగా మనం వేస్ట్ చేసినట్టు అవుతుంది కొంచెం పవర్. బట్ చేయాలంటే అసలు తప్పకుండా చేయొచ్చు. ఇప్పుడు చూస్తే మనకి ఛార్జింగ్ స్టేషన్ మ్యాక్సిమం కూడా నాన్ రిలయబుల్ ఎనర్జీ నుంచి యూజ్ చేస్తున్నారు. మనం ఒప్పుకోకపోయినా పవర్ గ్రిడ్ నుంచే యూజ్ చేస్తున్నాం. మీ యాక్సానిఫై ఛార్జర్స్ సోలార్ పవర్ ద్వారా కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు? తప్పకుండా అండి, సోలార్ పవర్తో పెట్టుకోవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. సో మేము ఛార్జింగ్ చేసుకున్నప్పుడు డే టైంలో ఛార్జింగ్ చేసుకున్నప్పుడు పవర్ దాని నుంచే వస్తుంది. సో అట్లాంటి దానిలో ప్రాబ్లం లేదు. రెన్యూబుల్ ఎనర్జీ నుంచి అయినా ఛార్జ్ చేసుకోవచ్చు మనం. అయితే ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ అవుతుంది. అయితే ఇక్కడ ఒక మంచి పాయింట్ ఒకటి చెప్పాలండి. ఇప్పుడు వేరే టెక్నాలజీస్ కూడా వస్తున్నాయి, హైడ్రోజన్ లేదా ఇప్పుడు పెట్రోల్ కానీ. వీటికంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఉందండి. ఏంటంటే అది ఎలక్ట్రిసిటీ యొక్క అవైలబిలిటీ. ఇప్పుడు మనం కార్స్ కోసమే కాదు, మనం జనరల్గా వాడడానికి కూడా ఎలక్ట్రిసిటీ గ్రిడ్ అనేది త్రూ అవుట్ ద కంట్రీ ఇన్స్టాల్ చేయాల్సింది, చేసాం కూడా ఆల్రెడీ, రైట్. సో ఆ విధంగా ఎలక్ట్రిక్ వెహికల్ని ఎక్కడ తీసుకెళ్ళినా మనం ఛార్జ్ చేసుకునే స్కోప్ ఉంటుంది. అదే మీరు వేరే టెక్నాలజీస్ అంటే మళ్ళీ ఆ ఫ్యూయల్ని, పెట్రోల్ కావచ్చు లేదా హైడ్రోజన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ మనం అక్కడ దాకా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బిల్డ్ చేయాలి. ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఈ విధంగా చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్ ద రైట్ సొల్యూషన్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్. చివరిగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ మ్యానుఫ్యాక్చర్ వచ్చారు, దానికి సంతోషం యాక్సానిఫైకి. థ్యాంక్ యూ అండి. మీ యాక్సానిఫై దగ్గర ఎందుకు ఛార్జింగ్ స్టేషన్స్ కొనాలి అంటే మీరు చెప్పే 3 పాయింట్లు ఏముంటాయి? యాక్సానిఫై దగ్గరే కొనమని చెప్పడం కంటే చెప్పేదండి, మేము ఏం వర్క్ చేస్తున్నామో చూడండి, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి అని ఎవరికైనా మా కస్టమర్స్ కూడా మేము ఇదే చెప్తాము. మా కస్టమర్ని కలిసిన వెంటనే మీరు ఈ ఛార్జర్ కొనండి అని చెప్పాము. మా ఛార్జర్లు ఎలా చేస్తున్నాము, ఏం ఫీచర్స్ పెడుతున్నాం, ఇవన్నీ చూడండి అని చెప్తాం. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ఛార్జర్స్ అన్నీ మేము కంప్లీట్ ఇన్హౌస్ R&D చేసి, హార్డ్వేర్ కానీ దానిలో పెట్టే సాఫ్ట్వేర్ కానీ కంప్లీట్ మేమే బిల్డ్ చేసాము. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్. సో దీనివల్ల ఏమవుతుందంటే సెకండ్ థింగ్, ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా మేము వెంటనే సర్వీస్ చేయగలము. అదే మీరు బయట ఎక్కడి నుంచో చైనా నుంచో ఏదైనా ఛార్జర్ తెచ్చుకున్నా ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఎవరితో మాట్లాడాలి, ఇదంతా గందరగోళంగా ఉంటుంది అప్పుడు. సో అలా కాకుండా యాక్సానిఫై ఛార్జర్ తీసుకుంటే మీకు ఆ ప్రామిస్, ఆ గ్యారంటీ మేము ఇవ్వగలం. సో థర్డ్ థింగ్, ఇందాక చెప్పినట్టు మేము డిజైన్ చేసేటప్పుడే ఛార్జర్స్ని వెరీ సేఫ్, వెరీ రిలయబుల్గా చేస్తాము. మీరు ఆల్రెడీ మన ప్రొడక్షన్ ఫెసిలిటీ చూసారు. ఈ ప్రొడక్షన్ కూడా మనం ఇన్హౌసే చేస్తాము. సో ఇవన్నీ R&D అండ్ ప్రొడక్షన్ ఇన్హౌస్ ఉండటం వల్ల ఈ వచ్చే అడ్వాంటేజెస్ ఇవన్నీ. సో మంచి ప్రోడక్ట్ మేము ఇవ్వగలం అట్లా. ఆల్ ది బెస్ట్ టు యాక్సానిఫై సార్. థ్యాంక్ యూ సార్. ఇది మన యాక్సానిఫై కంపెనీ CEO రవి గారితో పూర్తి ఇంటర్వ్యూ అండి. వీళ్ళ ప్రధానంగా ఫోకస్ చేస్తుంది కేవలం ఛార్జర్స్ అమ్మడమే కాదు, సర్వీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈయన భరోసా కూడా ఇస్తున్నారు, ₹1 ఖచ్చితంగా సంపాదించవచ్చండి. సంపాదించాలని అనుకుందాం, వాళ్ళ మంచి బిజినెస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఫ్యూచర్ని చూసుకున్నట్లయితే ఇప్పుడున్న డౌన్ ది లైన్ మోర్ డిమాండ్ పెరిగే కొద్దీ ఆ టార్గెట్ ఏదైతే ఉందో అది సాధించవచ్చు అని చెప్తున్నారు. ఎవరైనా కనుక యాక్సానిఫై సంబంధించిన ఛార్జర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మన స్క్రీన్ మీద అందజేస్తాం, అలాగే డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే MVS కూడా తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరడ్ రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.